ధర్మం అంటే ఏమిటి? అవునండి. అధర్మం అంటే తెలుసా? అధర్మం అంటే అది కూడా తెలియదు సార్. ఆ, కాబట్టి ఒకటి చేస్తే రెండో తెలిసినట్టే. ధర్మం అంటే ఏదైనా ఒక నియమానికి కట్టుబడి ఉండటం, ఒక మాటకి కట్టుబడి ఉండటం, ఒక పద్ధతి ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండటం. ఇంకేదన్నా ఇంకొక విషయం గనక, పెద్ద విషయాలు గనక వస్తే శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలకు కట్టుబడి ఉండటం. ఇతరులకి అన్యాయం చేసి తాను బాగుపడాలని కోరుకోవటం అనేటువంటిది లేకుండా ఉండటం. ఇదంతా ధర్మం. అందుకే అవునండి. ధర్మాన్ని అనుసరించండి అని ఉమ్, వ్యాసుడు భారతాన్ని మనకు అందించింది అందుకు. వ్యాసుడు కరెక్ట్. ఈ సార్. 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని మనకి ఎందుకు అందించాడు అని అంటే, ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మానికి బలం తక్కువైనా అధర్మానికి బలం ఎక్కువైనా చివరికి విజయం సాధించేది ధర్మమే అని చెప్పి లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ ధర్మ మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని ఇవ్వటానికే మహాభారతం ఉంది. అదే త్రేతాయుగంలో ఒక ధర్మం అని అంటారు. ద్వాపర యుగంలో ఒక ధర్మం అని అంటారు. ఇప్పుడు కలియుగంలో ఏంటి ధర్మం అంటే ఏంటి అని? అది ధర్మాలు కూడా యుగాన్ని బట్టి మారలా. ఒకవేళ ధర్మం మీరు మారుతుందని చెప్పదలుచుకుంటే, చెప్తున్నారు గురువు గారు. మామూలుగా అయితే ధర్మం మారుతుంటుంది యుగాలను బట్టి. అది ఎవరో అసలు ఈ చెప్పింది కలి ఏం లేదు. మీరు ఒకవేళ ఉమ్, చెప్పండి, ధర్మం ఇంతకు ముందు ఏం మారిందో చెప్పండి. కృతయుగంలో ఉన్న ధర్మం త్రేతాయుగంలో ఏం మారింది? త్రేతాయుగంలో ఉన్న ధర్మం ద్వాపర యుగంలో ఏం మారింది? ద్వాపర ఇప్పుడు యుగంలో ఉన్న ధర్మం ఇప్పుడు ఏం మారింది? అప్పుడు మంచి వాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు అయ్యారా? అప్పుడు చెడ్డవాళ్ళు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారా? అంటే అది ఇప్పుడు చెప్పండి గురువు గారు. అది ఏదైనా మీరు చెప్పగలిగితే దాన్ని బట్టి నేను చెబుతా. ఆ, ఆచారాలు మారుతాయి, ఓకే. ఆచారాలు మారుతాయి, చట్టాలు మారుతాయి, న్యాయాలు మారుతాయి. ధర్మం మాత్రం ఎప్పుడు మారదు. ఇది నాకు తెలిసింది. మీకు ఒకవేళ అట్లా కనుక ధర్మాలు మారిపోయినాయి అని చెబితే ఏం మారిపోయినాయో వాళ్ళని అడగండి. వాళ్ళని అడగమంటారా? ఓకేనండి. మరి మార్పు వచ్చింది ధర్మం. అప్పుడు అన్నమాట ప్రకారం నిలబడటం ధర్మం. ఆ తర్వాత ఆ మాట ప్రకారం నిలబడకపోవటం ధర్మం. ఈ కలియుగంలో అన్యాయాలు చేయటం ధర్మం అని ఇట్లా కనుక ఏదైనా తేడా ఉంటే అప్పుడు మనం మాట్లాడదాం. కలియుగంలోనైనా, ద్వాపరయుగంలోనైనా, త్రేతాయుగంలోనైనా, కృతయుగంలోనైనా, అన్ని యుగాల్లో కూడా ధర్మం మాత్రం ఒక్కటే. మంచి ఎప్పుడు మంచే. మంచి ఎప్పుడు చెడుగా మారలా, చెడు ఎప్పుడు మంచిగా మారలా. ఆచారాలు మారుతాయి. ఒకప్పుడు విధవా వివాహాలు లేవు, ఇప్పుడు హాయిగా అవును. ఒకప్పుడు నేను ఆ, అవును. ఇలాంటివే అండి. ఇలాంటివి నేను దాన్ని ధర్మం అనరు, దాన్ని ఆచారం అంటారు. ఆచారం అంటారు. ఆ ఓకే. ఒకప్పుడు సతీ సహగమనం ఉంది, అదేనండి. ఈ రోజుల్లో అదేనండి. లేదు. అసలు కలియుగంలోనే ఉంది సతీ సహగమనం. ఇప్పటికీ కూడా రాజస్థాన్ లో అక్కడక్కడ మనకు వార్తలు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు. రాజస్థాన్ లో ఈ సతీ సహగమనం చేశారని, చేస్తే పోలీసులు పట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని నిషేధించారు. అట్లా అవును. అది ధర్మం కాదు, అది ఆచారం అంటారు దాన్ని. అది ఆచారం. ఆ! కాబట్టి మంచి ఆచారాన్ని ధర్మంగా చేస్తే మారిపోతా ఉంటాయి ధర్మాలు. కనుక ధర్మం ఎప్పుడు మారదు, మారదు, మారదు. అదే కొంతమంది ప్రవచనకర్తలు ఏమన్నారంటే, సత్యం ఒక్కటి మిగిలి ఉంటుంది. ధర్మాలు ఆహ్, యుగాలు బట్టి ఇట్లా మారుతూ ఉంటుందని కొంతమంది ప్రవచనకర్తలు చెప్తుంటే విన్నాను. అందుకే నాకు ధర్మం అంటే ఏమిటి అప్పుడు కూడా అనేది. సత్యం ఒక్కటే అని అంటే, కృతయుగంలో సత్యం 4 పాదాలతో ఉంది, త్రేతాయుగంలో 3 పాదాలతో ఉంది, ద్వాపర యుగంలో 2 పాదాలతో ఉంది, కలియుగంలో 1 పాదంతో ఉంది. అంటే ఒక పావు భాగమే సత్యం, ఓ ముప్పాతిక భాగం అసత్యం. ఎవరిదాకా అక్కర్లా. మనం రోజు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము, ఎన్ని నిజాలు చెబుతున్నాము, ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకే తెలుస్తుంది. మంచిది గురువుగారు.